దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. కీర్తనల గ్రంథం 13వ కీర్తన 5వ వచనం. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు దేవునితో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, నేను ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ నీ కృప మీదే నేను నమ్మకం ఉంచి ఉన్నాను అని చెప్తున్నాడు. అలాగే పౌలు భక్తుడు కూడా, నేనేమై ఉన్నానో అది కేవలం నీ ఉచితమైన కృప మాత్రమే అని చెప్తూ ఉన్నారు. దేవుని కృప ఎటువంటిది అంటే, మనం ఒక ఎగ్జామ్ ఉందనుకోండి, అది అసలు మనం ఫెయిల్ అయిపోవాలి. కానీ అలాంటిది డిస్టింక్షన్లో మనం పాస్ అయ్యామనుకోండి, ఎలా ఉంటుంది అంటే, లేదా మనకు అసలు ఆ ఉద్యోగం పొందడానికి మనం అర్హులం కాదు, మనకు కావాల్సిన క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మనకు రాలేదు, కానీ ఆ ఉద్యోగం మనం పొందుకుంటే ఎలా ఉంటుంది, అలా దేవుని కృప మనం స్వాభావికంగా మనకున్నటువంటి పాప స్వభావం కావచ్చు, పాపపు తలంపులు కావచ్చు, నిలకడలేని మన మనస్తత్వం కావచ్చు, ఏదైనా కానివ్వండి, మనం కేవలం దేవుణ్ణి నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత లేని మనం ఈ రోజున ఇలా ఉన్నామంటే, అది కేవలం ఆయన ఉచితమైన కృప వలన మాత్రమే. మనం పొందుకోవడానికి మనకి ఎటువంటి అర్హత లేదు, కానీ దేవుని కృప వలన మనం వాటిని పొందుకున్నాం. దేవుడు అట్టి పరిస్థితుల్లో మనకి అన్ని ఆయన ఉచితమైన కృప ద్వారా మనకి అన్నీ అనుగ్రహిస్తూ వస్తున్నారు. ఆయన మన ఎడల చూపించే ఆ మహాకృప, శాశ్వతమైన కృప ఏదైతే ఉందో దానివల్ల మాత్రమే మనం ఇంకా ఇలా సజీవుల లెక్కలో క్షేమంగా ఉన్నాం. మనం ఉన్న స్థితి దేవుడు కేవలం మనకి ఇచ్చింది మాత్రమే. మనం నీతిమంతులమని కాదు, మనం మంచివారమని కాదు, మనకి తెలివితేటలు ఉన్నాయని కాదు, మనం గొప్పవారమని కాదు, మనం ఏదైనా సాధించగలమని కాదు, కానీ దేవుడు మనకి ఇవ్వాలనుకున్నారు కాబట్టి మనకి ఇచ్చారు. ఒకవేళ మన జీవితంలో మనం పొందాలనుకున్నవి ఆలస్యం అవుతున్నప్పటికీ దానిలో కూడా దేవుని గొప్ప తలంపులు, గొప్ప కార్యాలు ఏవో దాగి ఉన్నాయి. కాబట్టి దేవుడు మన ఎడల చూపిస్తున్న అటువంటి ఉచితమైన కృపని మనం నిర్లక్ష్యం చేయక దేవుని ప్రేమను పొందుకోవాలని, దేవుడు మన ఎడల చూపిస్తున్న కృపను ఎట్టి పరిస్థితుల్లోనూ అలక్ష్యం చేయకూడదని కోరుకుంటూ వందనాలు.